హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికి వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు మనల్ని సంరక్షించి సరి సంఖ్యలో చేర్చి విజయాలుగా నడిపించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు. పరిశుద్ధ దినం ఆరాధన పాటల ద్వారా ప్రారంభించుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. నిర్వహించును దాసభారము నిత్యమెద రాజిల్లను. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. ముదముతో నిర్మాణ కుండగు మూలకర్తను బాడరే. ముదముతో నిర్మాణ కుండగు మూలకర్తను బాడరే. వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. సాదరముగా దేవుని కమీక్ష్మాంతమున భూజింపరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. చావు పుట్టుకలేని వాడుగా సంతతము జీవించును. చావు పుట్టుకలేని వాడుగా సంతతము జీవించును. ఈవులిచుచు దన్ను వేడు మహేష్టులను రక్షించును. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. దాసులై దేవునికి నెదలో దర్పమును భోగాల్పరే. దాసులై దేవునికి నెదలో దర్పమును భోగాల్పరే. యేసుక్రీస్తుని పుణ్య వస్త్రం నే మరకమై దాల్పరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता सिंहधरा पापहरा शांतिकरा. हे प्रभु येसु, हे प्रभु येसु, शांति समाधानाधिपति स्वांतमुलो प्रशांतनिधि. శాంతి సమాధానాధిపతి స్వాంతములు ప్రశాంతనిధి. శాంతి స్వరూప జీవన దీప. శాంతి స్వరూప జీవన దీప. శాంతి సువార్త నిధి సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, పలుకులలోని శాంతి కదా. తొలకరివానక గురిసి గదా. పలుకులలో నీ శాంతి కదా. తొలకరివానక గురిసి గదా. మల మల మాడి
మానవ హృదయం మలమలమాడిన మానవ హృదయం కలకలలాడే గదా సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు దేవుని బాసిన లోకములో చావు కాపురముండి గదా దేవుని బాసిన లోకములో చావు కాపురముండే గదా దేవునితో సఖ్యంబును జగతికి దేవునితో సఖ్యంబును జగతికి ఈవి నిడితివి గదా సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు హల్లెలూయా. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాం. రెవరెండ్ జి ప్రసెస్ విక్టర్ ఆశ్రమ గారు చదివి వినిపిస్తారు. చదువుగా మన ఉచ్చారణ చేద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. The scripture portion for this hour of meditation is from Hosea 6th chapter 6th verse. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానమును ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. పల్లవి వచ్చిన పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. చదువుబడ్డ దేవుని వాక్యం హృదయంలో జీవంగా ముద్రింపబడు లాగున అతి యోగ్యమైన హృదయము దేవుని సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దైవ సన్నిధి మన హృదయాలలో దేవుని వాక్యము మాట్లాడలాగున దేవుని వాక్యము జీవంగా మనల్ని దర్శించలాగున ప్రభువాన్ని నాకు సహాయం చేసి అలా సమీపిద్దాం. అదే రీతిగా గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేళ్లను బట్టి మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు దేవునికి. హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ రోయి ఎల్ రోయి నన్నిలా చూచువడా ఎల్ రోయి ఎల్ రోయి నన్నిలా చూచువడా నన్నిలా చూచువడా ఎల్ రోయి ఎల్ రోయి
నన్నిల చూచువడా. ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు ప్రభువా. నాయన మీ ఎవరు మా ఎడల చూపుచున్న కృపను బట్టి వందనాలు తండ్రి. జ్ఞానం గల దేవుడవు తండ్రి, సర్వము నీ యందు ఇమిడి ఉన్నది ప్రభువా. జ్ఞానము కొదవైన ఎడల మిమ్మల్ని అడిగి పొందుకోవాలని మీ మాట సెలవిస్తుంది ప్రభువా. అడుగు ప్రతి వానికి అనుగ్రహించు దేవుడు వంచి సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు ప్రభువా. నాయనా నీ సన్నిధిలో ప్రభువా నిన్ను నీ కనికరమును నాయనా తండ్రి నీ కటాక్షమును నీ ఆశీర్వాదమును నాయనా తండ్రి నీ క్షమాపణను నీ రక్షణను నాయన వెతుకుచున్నాము. నాయన మాకు అనుగ్రహించు దేవుడు, నాయన మీ కాపుతల్లో భద్రపరచు దేవుడు, మా కుమారులకు మా కుమార్తెలకు మీరు అనుగ్రహించు దేవుడై ఉన్నారు. వందనాలు ప్రభువా. జ్ఞానము లేక కొదువై ఉండి ప్రభువా తండ్రి నాయన ఏ బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో మొరపెట్టుచున్నారో వారి ప్రార్థన ఆలకించండి, జ్ఞానం చేత నడిపించండి ప్రభువా తండ్రి. వారి ధైర్యము నాయన తండ్రి ఎంతమంది బిడ్డలైతే చెడి ఉన్నారో వారి విషయం ప్రార్థిస్తున్నాము. వారి ప్రార్థన ఆలకించి అమనవిని ప్రభువా తండ్రి మీ చిత్తములో ప్రభువా తండ్రి మీ సన్నిధిలో ప్రభువా తండ్రి మీరు ఫలింపజేయి దేవుడై ఉన్నందుకు వందనాలు ప్రభువా తండ్రి. మీ దాసుని నోట మీరు మాట్లాడు దేవుడై ఉన్నందుకు వందనాలు ప్రభువా. మా ప్రతి బలహీనత నుండి మమ్మల్ని క్షమించి విడుదలను అనుగ్రహించి ప్రభువా మీ కృపలో భద్రపరిచిన దేవుడవు తండ్రి. నాయన యవన బిడ్డలు యవన కుమార్తెలు ప్రభువా తండ్రి నాయన తొట్టుపడకుండా నీ పాద సన్నిధిలో నేను గణపరుస్తూ ముందు కొనసాగటానికి సహాయం చేయమని కోర్చు ప్రభువా తండ్రి. మీ దాసుని మీ సిలవ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోమని కోర్చు నాయనా తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కోర్చు యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదువుబడ్డ దేవుని వాక్యము హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరంనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వింటిల్లో జ్ఞానము, ఆశీర్వాదము, ఆత్మ నడిపింపు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ దినము దేవుని సన్నిధి మన హృదయాల్లో దేవుడు ముద్రించాడు. తన యొక్క వాక్కును, ఆత్మను అంటే మనం ఎంతో ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. దేవుని సన్నిధి దినము దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుడు తెలియచేస్తున్న మాట మనకు జ్ఞానం చాలా అవసరం. ఎటువంటి జ్ఞానం ఉండాలి అంటే, ఎందుకు ఆ జ్ఞానం ఉండాలి అంటే, అదే జ్ఞానం ఎందుకు ఉండాలి అంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. ఇక్కడ ఇంకొక దాని పర్యాయంగా చెప్పబడ్డ మాట ఏంటి అంటే, నీవు ఏమి ఇస్తున్నావో దానికన్నా నాకు ఇది నాకు చాలా ఇష్టం. నువ్వు ఇచ్చేదానికన్నా నేను చెప్పేది నేను అడిగేది నువ్వు నాకు ఇస్తే నాకు ఎంత ఇష్టం అని తెలియజేయబడుతున్న దేవుని మాట. దేవుని యొక్క ఇష్టం, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. కనుక ప్రస్తుత దినాలలోని దేవుని ఈ వాక్యము, దేవుని జ్ఞానము నీవు కలిగి ఉండటం, లేకుంటే మనం కలిగి ఉండటం చాలా దేవునికి ఇష్టం అని దేవుడు తెలియచేస్తున్నాడు. దేనికంటే ఎక్కువ ఇష్టం అంటే బలుల కంటేను, దహన బలుల కంటేను ఈ దేవుని గూర్చిన జ్ఞానము నువ్వు కలిగి ఉండటము ఇష్టం అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనము గమనించాలి, ఈ రెండు మాటలు
దగ్గరగా ఒకటిగా ఉంటున్నా రెండిటి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. బలి, దహన బలి. బలిగా అర్పింపడము అన్నది దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించారు. ఇప్పుడు దహన బలి అన్న మాట మనం గాన గమనించాలి అంటే, ఆ కాలంలో వాళ్ళు ఆ బలిపీఠము అన్నది ఉంది. బలిపీఠము అంటే బలి అర్పించినది. అక్కడ దహన బలిగా అంటే దహించి వేయటం, అగ్ని చేత దహింపబడే బలిని దహన బలి అని తెలియచేయబడుతుంది. పాత నిబంధనలోని ఈ ఆ దేవుని యొక్క కోరికను నెరవేర్చే విధానం. కానీ దేవుడు ఆ అజ్ఞాన కాలాన్ని చూడనట్లుగా ఉన్నాడు అన్న మాటను మనం ఒకసారి గమనిస్తే, వాళ్ళకు ఏ క్రమము లేనప్పుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమాన్ని కూడా దాటి ఇప్పుడు నూతన నిబంధన అనుసరించి దేవుని గూర్చిన జ్ఞానం, ఆత్మ నడిపింపు, సర్వ సత్యములోనికి నడిపింపబడే జ్ఞానము చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే ఇక్కడ ఒక సపోర్టింగ్ వచనాన్ని మనం గమనిస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటిది అంటే, నేను పాపులను పిలువవచ్చి తిని అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా అక్కడ దేవుడు ఇంకొక సపోర్టింగ్ వర్డ్ మనం వచనాన్ని గమనిస్తే మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి అంటే, బలి కంటేను దేవుని యొక్క ఆ కోరిక ఏంటి అంటే, కనికరమునే కోరుకొంటున్నాను అంట. ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మాటల అర్థాలు మనము అందుకనే అక్కడ ఏం చెప్తున్నానంటే, వాక్యము మీరు తెలుసుకొని ఉంటే అనే ఒక చోట, మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో అన్నమాట, వాక్యము దాని యొక్క భావం మీరు తెలుసుకొని ఉంటే అంటున్నారు. అక్కడ మొదట చదువుకున్న ఆ వచన భాగం మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, మీరు వెళ్ళి ఆ వాక్య భావం ఏంటో నేర్చుకోండి అంటున్నాను. 9:13 మత్తయి సువార్త. నేర్చుకోండి అనేది ఒక మాట. 12:7 మత్తయి సువార్తలోని మాట తెలిసి ఉంటే అంటున్నారు. అంటే ఈ రెండు వచనాలు చదివితే కానీ మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది మైండ్కు రాదు. మొదటి భాగంలోనేమో అంటే 9:13లోనేమో మత్తయి సువార్తలో పాపులను పిలువవచ్చి తిని అంటున్నాను. కాబట్టి అక్కడ వాక్యము ఏమి మనల్ని నేర్చుకోమంటుంది, ఏం తెలుసుకోమంటుంది. 12:7 మత్తయి సువార్తలో మీకు తెలిసి ఉంటే అంటున్నాడు. అంటే ఏం తెలుసుకోమంటుంది. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఆయన దేవుని గూర్చిన జ్ఞానము అనేది నువ్వు నేర్చుకోవాలా, తెలుసుకోవాలా అన్న మాట అక్కడ తెలియచేయబడుతుంది. ఆయన బలులు కోరటం లేదు. ఇక్కడ ఈ మాటలన్నీ ఎందుకు చెప్పబడుతూ ఉన్నాయంటే, ఆ దినము ఇశ్రాయేలీలు వారి యొక్క ప్రవర్తన చాలా భయంకరమైనది. ఆ పతనమైన ఆధ్యాత్మిక స్థితిని తిరిగి ఎదుగుదలలోనికి తీసుకొని రావటానికి దేవుడు ఈ హోషేయ ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు, తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు.
దేశంతో మాట్లాడుతున్నాడు, ప్రాంతంతో మాట్లాడుతున్నాడు, మనసుతో మాట్లాడుతున్నాడు, ప్రవర్తనతో మాట్లాడుతున్నాడు, జీవితంతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనము చాలా యాక్టివ్గా ఉంటాం, కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంత యాక్టివ్గా ఉన్నామో ఈ ప్రస్తుత దినాల్లో, ఆ పతనమైన ఆధ్యాత్మిక స్థితి ఏంటి? ఆయన మాట్లాడుతున్నాడు గ్రంథకర్త, మోసము, నరహత్య, అబద్ధము, కృతజ్ఞత లేని స్థితి, విగ్రహారాధన, దురాశ అను ఈ భయంకరమైన వాటిని మనుషులు ఇంకా వీటికి మించి ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు అని తెలియచేస్తున్నారు. కాబట్టి వీటి వల్ల ఏం పతనమవుతుంది, ఏది నాశనం అవుతుంది అంటే ఆధ్యాత్మిక స్థితి, ఆధ్యాత్మిక ఎదుగుదల అని రెండు నాశనం అయిపోతారు. కాబట్టి ఇవి రెండింటిని పికప్ చేసే ఒక నడిపింపు ఏంటిది అంటే దేవుని గురించిన జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే అక్కడ ఆ సారాంశం మనం గమనిస్తే 3వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, సంపాదించుకుందాం రండి, అనుసరించుదాము రండి. దేన్ని సంపాదించుకోవాలి? సంపాదన అంటేనే చాలా మటుకు సంపాదించుకోవడం అంటే చాలా ఇష్టం. మనుషులు విపరీతంగా ఏ బిజినెస్ చేస్తే సంపాదించగలం, ఏ బిజినెస్ చేస్తే ఎక్కువగా సంపాదిస్తాం, సులువుగా సంపాదిస్తాం అన్న మాట, ఎవరిని ఫాలో అయితే మనము లేటెస్ట్ ట్రెండ్ లో ఉంటాం అన్నది కూడా ఇక్కడ అనుసరించుదాము రండి అన్నమాట. మనం కానీ ఈ మాటలు గమనిస్తే హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలోని 3వ వచనంలో ఉన్న ఈ మాటలు ఒకసారి గమనిద్దాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుదము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము. అంటే యెహోవాను అనుసరించుదము, మనుషులను కాదు, లోకమును, లోక జ్ఞానాన్ని కాదు అనుసరించాల్సింది. అందుకనే ఇక్కడ మనం గమనించాలి, ఎంత పెద్ద జ్ఞానమైనా, ఎంత పెద్ద బిజినెస్ అయినా, ఎంత పెద్ద మనుషులైనా ఒక రోజుకు వాళ్ళ పాపులారిటీ, వాళ్ళ వ్యూస్, వాళ్ళ యొక్క సమస్తము జీరోలోకి తీసుకొని రాబడుతున్నాయి. బిజినెస్ కూడా చూస్తే ఈ దినం నువ్వు అనుసరించే ఇది ట్రెండ్ లో ఉంది అంటే రేపు అది ట్రెండ్ లో ఉండదు. ఈరోజు ఇంత ఫేమ్ ఉంది వీళ్ళకి అంటే రేపు వాళ్ళకి ఆ ఫేమ్ ఉండదు, ఇంకొకరు వచ్చింటారు ఆ ఫేమ్ లో. ఎందుకు అంటే మనిషి దేవుణ్ణి, ఆధ్యాత్మిక స్థితిగతులను వదిలేసి మనుషులను ఫాలో అవుతున్నాడు, లోకాన్ని ఫాలో అవుతున్నాడు. కనుక అవి ఒక స్థిరమైన, స్థిమితమైన స్థితులు కలిగి ఉండటం లేదు. అవి దాని స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రియమైన దైవజన్మ దేవుడు, అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుడు ఇక్కడ మనకు తెలియచేశాడు, బలిని ఎందుకు వద్దు అంటున్నాడు. అంతకుముందు మీరు బలులు అర్పించాలి, ఇది క్రమశిక్షణ అని ధర్మశాస్త్రము ద్వారా, మోషే ద్వారా ఇశ్రాయేలు జనానికి, మొత్తము తన ప్రజలుగా ఎన్నుకున్న ఆ జనం మొత్తానికి కట్టడల్ని ఇచ్చాడు. అందులో బలులు, దహన బలులు చాలా ప్రాముఖ్యమైంది. కానీ ఈ సాంప్రదాయంలో నుంచి దేవుడు వారికి, ధర్మశాస్త్రంలో నుంచి వారికి ఈ లోక సంబంధమైన ఆ భయంకరమైన సాంప్రదాయంలో నుంచి దేవుని జ్ఞానము అనే ఆశీర్వాదకరమైన సాంప్రదాయంలోనికి వారిని తీసుకొని వచ్చాడు. అందుకనే దేవుడు ఈ దినానికి కూడా ఇశ్రాయేలీలు అనుసరిస్తున్నారు. మనం గమనిస్తే వారికి దేవుడు ఇచ్చాడు గనుక కట్టడ, వారికి తిరిగి మెస్సయ ప్రత్యక్షత వలన వారికి ఆ యొక్క విమోచన అన్నది ఏర్పడుతుంది.
కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ద్వారా మనకు ఏ విమోచన ఏర్పడ్డది అంటే, నువ్వు ఇంకా ఆ బలుల ద్వారా గాని ఇంకొకటి ద్వారా గాని నీకు పాప క్షమాపణ అనేది అవసరం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నువ్వు ఒప్పుకోలు, పాప క్షమాపణ, బాప్తిసము, ఆయన శరీర రక్తములలో విమోచన. అందుకనే ఆయన గుర్చిన జ్ఞానం ఉండాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అంటే నీవు ఆ విగ్రహారాధన సంబంధమైన జీవితంలో నుంచి బయటకు రావాలి. ఏ విగ్రహారాధన జీవితం అంటే, నీవు మందిరానికి వెళ్తావు, సంఖ్యలో బైబిల్ పెట్టుకుంటావు, మోకాళ్ళేసి ప్రార్థన చేస్తావు, కానీ మనసును మార్చుకోవడం లేదు. నీ మనసులో ఏదైతే ఉంటుందో ఆ మనసును అనుసరించి దాన్ని నెరవేర్చడమే విగ్రహారాధన. విగ్రహారాధన అంటే నువ్వు మళ్ళీ డైవర్ట్ కాకు. ప్రియమైన దైవజనమ, చాలా మటుకు మనం గమనిస్తే గాన ఆరాధనా క్రమాన్ని కూడా దేవుడు హెచ్చరించాడు. ఏంటి అంటే, నువ్వు మందిరానికి వెళ్ళి నువ్వు చేస్తున్న ఈ ఆరాధన కంటే రాబోయే దినాల్లో నువ్వు ఆరాధిస్తున్నది నీకు తెలియకనే చేస్తున్నావు అంటాడు. ఎక్కడ? యోహాను సువార్తలో. కనుక ఈ అనుభవం సమరయ స్త్రీతో చెప్తున్న మాటలు కూడా మనం గమనించాలి. ఇక్కడ దేవుణ్ణి మహిమపరిచే విధానము దేవునికి ఇష్టకరమైనది ఉండాలి. అందుకనే అక్కడ చెప్తూ ఉన్న మాటలు మనం గాన ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అంటే, అక్కడ మళ్ళొకసారి మనము 5వ వచనాన్ని గమనిద్దాం. ఈ హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిద్దాం. అక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, దేవునికి ఇష్టం లేని అడుగులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇష్టం లేని అడుగులు అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, దేవునికి మహిమకరమైన అడుగులు చాలా ప్రాముఖ్యమైనవి. దేవునికి ఇష్టమైన ఆ నడక లేకపోతే దేవుడు చాలా తను తాను ఎంత మన కొరకు తన ప్రియ కుమారునిగా ఈ లోకమును, తన రక్షణను, విమోచనను, పాప క్షమాపణను, మరణం మీద విజయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎలా పొందుకున్నాడో ఆ విజయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి బిడ్డ పొందుకోవాలి అన్నది దేవుని యొక్క తపన, కోరిక. కనుక అది వదిలేసి మనం అన్ని చేస్తుంటాం. ఉపవాసం ఉంటాం, 40 రోజులు ఉన్నాం, కానీ మనసు మటుకు సంపూర్ణంగా దేవునికి ఇయ్యలేం. దాన్ని ప్రూవ్ చేశారు అక్కడ దేవుడు. ఆ వచనాన్ని గాన ఒకసారి మళ్ళా మనం గాన గమనిస్తే గాన మార్కు సువార్త 12వ అధ్యాయం 33వ వచనం మనం గాని గమనిస్తే గాన, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటెను, బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. ఇక్కడ మనం గమనించాలి, పూర్ణ హృదయము, పూర్ణ వివేకము, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి అన్నమాట. అది దేనికంటే గొప్పది అంటే సర్వాంగ హోమములతో. ఇక్కడ మనం గాన గమనిస్తే గాన పౌలు భక్తుడు కూడా రోమపత్రికలో చెప్తాడు, నిన్ను నీవు ఆ సర్వాంగ హోమంగా సమర్పించుకోవాలని. అంటే దీన్ని ఏమి మనం గ్రహించాల్సిన సత్యం ఏంటి అంటే, వీటన్నిటికంటే పూర్ణ హృదయం, పూర్ణ వివేకం, పూర్ణ బలం. అసలు ఏంటి చాలా సార్లు వింటుంటాం మనం. పూర్ణ హృదయం ఏంటి అంటే, ప్రార్థన చేస్తాం కానీ ఆ హృదయాన్ని దేవుని రాజ్యానికి, అంటే దేవుని ఏలికలో, దేవుని పాలనలో దాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టం. హృదయం మటుకు లోకంతో నింపబడి ఉంటది. అది లోక ఆశల చేత, దేవుని
మాటలను కూడా ఓవర్కమ్ చేసి, దేవుని ఆజ్ఞలను ఓవర్కమ్ చేసి, ప్రేయర్ను, భక్తిని, విశ్వాసాన్ని కూడా ఓవర్కమ్ చేసి జీవిస్తుంటది హృదయం. శరీరంలో ఉన్న శరీర కోరికలను దాన్ని నియంత్రించలేకపోవడం. అందుకని అక్కడ రాసిన పూర్ణ హృదయం అన్న. ఇంకా చెప్పాలంటే పూర్ణ వివేకం అంట. ఇప్పుడు ఈ దినం మన జీవితము దేవునికి మనం ఇవ్వాల్సిన దశమ భాగం ఏంటి? మరి సంపాదనలో దశమ భాగం ఇచ్చాము అనుకున్నాం, మరి మిగతా వాటిలో సంబంధం లేదా? అన్నిట్లో సంబంధం ఉంది. దశమ భాగం అని నువ్వు ఒక చోట క్లియర్ చేసినావు అంటే అన్నిట్లో దశమ భాగం ఉండాల్సిందే. మరి టైంలో దేవునికి దశమ భాగము ఇవ్వగలుగుతున్నాము. 12 గంటలు డే అవర్స్, 12 గంటలు సాయంత్రం నుంచి మళ్ళీ ఉదయం వరకు 12 గంటలు, అంటే టోటల్గా 24 గంటలు. రాత్రి 12 గంటల దశమ భాగం ఏది? పగలు యొక్క దశమ భాగం ఏంటి? 12 గంటలది. ప్రియమైన దైవ జనమ, అంత దేవునితో గడపగలుగుతున్నాము అంటే వివేకం ఏంటి అంటే మన వివేకం వేరు, దేవుడు చెప్తున్న పూర్ణ వివేకం వేరు. ఏంటి అంటే దేవుడును లోకంలో పిచ్చుకలను చూసి వాటిని పోషిస్తున్న దేవుడిని నీవు గమనించటం లేదని పిచ్చుకల యొక్క సాదృశ్యాన్ని చూపాడు. అక్కడ నీవు మనిషివి, దేవుని సంబంధివి అన్నప్పుడు నువ్వు ఎందుకు చింతిస్తున్నావు అని కూడా అక్కడ హెచ్చరించాడు దేవుడు. కనుక అక్కడ మనం గానే గమనిస్తే ఇంకా పూర్ణ బలముతో అంటున్నాడు. పూర్ణ బలంతో ఏం చేస్తాం మనము? ఆ బలంలో దేవుని దశమ భాగము ఏది? పూర్ణ బలంలో దశమ భాగం ఏది? అసలు మనం గమనిస్తే గన మన స్వతహాగా మనం పనిచేయటానికి, మన అవసరత కొరకు పనిచేయటానికి అంత శక్తి కూడా కట్టుకొని బాగా పనిచేస్తాం. కానీ దేవుని పని చేయటానికి నేను అలసిపోయి ఉన్నాను, నాకు ఈరోజు బిజీగా ఉన్నాను, మళ్ళీ లేకపోతే నాకు కుదరటం లేదు అని ఇన్ని మనము చెప్పాలి అంటే సాకులే అవి చెప్తాం. కానీ అక్కడ పూర్ణ బలం కాదు. పూర్ణ బలం ఎప్పుడు ఉపయోగిస్తామంటే మన అవసరత తీరటానికి, మనము అనుకున్నది నెరవేర్చడానికి, మన యొక్క శరీరం యొక్క వాంఛ కోరిక ఏ ఉంటే గానీ వాటిని నెరవేర్చడానికి ఎక్కడ లేని బలం వస్తుంది. ప్రియమైన దైవ జన్మ, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక కనికరంనే కోరుచున్నాను గాని బలిని కోరటం లేదంటాడు. ఇక్కడ ఒకసారి ఆ హెచ్చరికను గమనిద్దాం. వాక్యాన్ని ముగించే ముందు దేవుని మాటలు ఏం చెప్తూ ఉన్నాయి అంటే, ఆ వాక్యము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో అన్నమాట. రెండవ మాట అక్కడ మనం గాన గమనిస్తే గాన మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం అక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. ఏంటి అంటే, నీతిమంతులను పిలువ రాలేదు గాని పాపులనే పిలువ వచ్చి తిని అన్న సత్యం మనము గ్రహించాలి. ఎందుకు అంటే కనికరమునే కోరుచున్నాను, ఈ బలిని నేను కోరను అను వాక్య భావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి అన్నాడు. దాని భావం ఏంటి అంటే, పాపం వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి అట్లాంటి మరణాన్ని తన శిలువ బలి యాగము ద్వారా విమోచనను తను అంగీకరించిన బిడలకు, తన యందు విశ్వాసం ఉంచిన బిడలకు, ఆయనను అనుసరించే క్రిస్టియన్ అన్న ఒక మాటకు అర్థం ఏంటిదంటే క్రీస్తును అనుసరించి నెరవేర్చే బిడ్డలు అని అర్థం. లోకాన్ని అనుసరిస్తూ నేను క్రిస్టియన్ని అని చెప్పుకోవడం కాదు. దేవునికి పూర్ణ వివేకంతో గాని, పూర్ణ బలముతో గాని, పూర్ణ హృదయంతో గాని,
నీవు నెరవేర్చలేకపోతే ఎంత భయంకరం. ప్రియమైన దైవజన్మ, అందుకనే పాపులను పిలువచ్చుని అంటాడు. అక్కడ కనికరంనే కోరుచున్నాను అంటాడు. అంటే పాపం చేసిన బిడ్డ చనిపోవాలి అని కానీ కాదు, మరణించాలని కానీ కాదు. ఆ శిక్షను ఆయన తీసుకున్నాడు. అంటే ఏంటంటే నువ్వు కంటిన్యూస్ గా పాపం చేయని కాదు, నువ్వు పాపం చేయొచ్చు అన్న అధికారం నీకు ఇచ్చాడు అనేది కాదు. నీవు పొందే శిక్ష ఆయన పొందాడు. అంటే అక్కడి నుంచి నువ్వు వివేకం ఉంటే నీకు గ్రహింపు అనేది రావాలి. అందుకే పూర్ణ వివేకంతో అన్నాడు. అంటే ఏంటి అంటే నిన్ను విడిపించాడు. ఆ వివేకంలో నువ్వు పరిశుద్ధతతో ఉండాలి. వివేకం కలిగినది. అక్కడ కూడా ఒక మాట దేవుడు తెలియచేశాడు. పావురం వలె నిష్కపటమైన, పాము వలె వివేకం కలిగిన అని చెప్పాడు. పామును అక్కడ కంపారిజన్ చేశాడు. అంతవరకు మనము గమనిస్తే గాన దాని యొక్క వివేకం ఎంత షార్ప్గా ఉంది అన్నది. అంటే జీవితంను నీవు అంత సర్వసత్యంలోనికి నడిపింపబడాలి అన్నది దేవుని కోరిక. అది నశించిపోవాలి, అది నరకానికి వెళ్ళిపోవాలి అన్నది కాదు. ఒకవేళ అదే ఉద్దేశం ఉంటే ఆయన ప్రియకుమారుని పంపేవాడు కాదు, ఆయన ప్రాణం సిలువలో బలిగా పెట్టేది కాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే బలిని కోరడం లేదు, కనికరంనే కోరుచున్నాను అంటున్నాడు. దహన బలి కంటే అంటున్నాడు దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభువా పూర్ణ హృదయము, వివేకము, బలముతో నిన్ను మహిమపరచటానికి నాకు కావాల్సిన ఆ దేవుని గురించిన జ్ఞానము మెండుగా నాకు అనుగ్రహించు అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడమ్మ ఉన్నతుడా, సర్వశక్తి ముఖ్యుడా, ప్రేమ గొప్ప కనికరంగాలైనా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్యపు వెలుగులలో జీవితాలను నాయన మీరు తీర్చిదిద్దండి నాయన. ప్రతి మనిషి, ప్రతి బిడ్డ, వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ ప్రభువా పూర్ణ హృదయము, వివేకము, బలముతో నిన్ను అత్యధికంగా మహిమపరచడానికి, దేవుని జ్ఞానంలో భూమి మీద వర్ధిల్లటానికి, నేను నీ నామమును అలా మహిమపరచడానికి, నేను క్రీస్తు మా కొరకు అర్పింపబడ్డ, సిలువలో అర్పింపబడ్డ బలిగా నేను గుర్తించటానికి సహాయం చేయండి. ఇంకా బలులు గాని, అర్పణలు గాని, ప్రభువా దహన బలి అర్పణ గాని అవసరం లేదు అన్న జ్ఞానం కలిగి మనుషులు జీవించడానికి మీరు చేసిన ఆ యొక్క కృపను, కనికరమును జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి బిడ్డ గుర్తించడానికి సహాయం చేయండి. అటువంటి జ్ఞానంను అనుగ్రహించండి. అలా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి బిడ్డను. ప్రభు వాక్యం వింటున్న బిడ్డలను మీరు కనికరించండి, కృప చూపండి, ఆలోచించండి, జ్ఞానం బోధించండి. కనికరమును కోరుకుంటున్న ప్రభువాని కృపను, ప్రభువా మీరు హెచ్చరించిన హెచ్చరిక, నిర్దోషులను దోషులుగా తీర్చరు మీరు ఆ జ్ఞానం కలిగి ఉంటే అనే వాక్యాన్ని కూడా ఎత్తిపడుతున్నాం. మీ సన్నిధి నాయన నిర్దోషులు, పరిశుద్ధులు, విజయాలుగా ఆశీర్వదించి దీవించండి నాయన. నీ బిడ్డలను మీరు మీ కనికరము, కృప, క్షేమము, సన్నిధి కాపుదల తోడుగా ఉంచండి నాయన. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, దహించి అగ్ని ఆత్మవాక్కు దరిచేస్తున్నాం ప్రభువా. ఈ సన్నిధిని బిడ్డలతో గురించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఆయురారోగ్యేశ్వరి, మహేష్, ఆత్మ నడిపింపు, విద్య, ఉద్యోగం, సెటిల్మెంట్, చేపని, కష్టార్థం నాయన నూరంతలు ఫలింపచేయండి. రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్, స్కూల్, కాలేజీ, విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేపని, కష్టార్థం నాయనని కాపుదల్లో భద్రపరచండి. క్షేమం, ఆశీర్వాదం, ఆత్మ నడిపింపు దయచేయండి. అస్వస్థ, అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు, కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు ఈ సన్నిధి నీవే ప్రభువా మమ్మను కనికరించండి అని నేను మొరపెడుతున్న బిడ్డలు, ప్రతి బిడ్డని మీరు మీ కృప, కాపుదల, క్షేమంలో నేను జ్ఞాపకం చేసుకోనండి. చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మైంపక్షి పర్యంతం సంరక్షించే సంఖ్యలో తెచ్చు, విజయాలుగా ఆశీర్వించు, సమకూడు మేలు జరిగించు. చేసిన మేళ్ళు అన్ని బట్టి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మైంపక్షి పర్యంతం
ఆయన సంరక్షించి సంఖ్యలో చేర్చు, విజయాలుగా నడిపించింది. ఉన్నతమైన దేవుని జ్ఞానం కలిగి జ్ఞాన జీవించడానికి ప్రతి బిడ్డకు సాయం చేయమని, చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి దేవుని మహిమపరచి దేవుని కొరకు తమ తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు అంతటిని పూర్ణ హృదయము, వివేకము, బలంతో దేవుణ్ణి మహిమపరచు ప్రతి బిడ్డకు ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరం తోడను గాక. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం మా దయచేయండి. మరణస్తులను మేము క్షమించున్న ప్రకారం మరణం క్షమించు, సోన్లో తెప్పి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం దైవ సన్నిధి, దైవారాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వశంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుణ్ణి సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏళ్ళగాక, సమకూడి మేలు జరిగించును గాక. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవ పక్షంగాను, అంశదాయ్ లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాలు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.